హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము స్ట్రక్చర్ కాన్సెప్ట్ సి లాంగ్వేజ్లోని స్ట్రక్చర్ కాన్సెప్ట్ని ఎప్పుడు యూజ్ చేయాలి ప్రాక్టికల్గా అనేది ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే మనకు ప్రీ డిఫైన్ డేటా టైప్స్ పనికి రాలేదో అప్పుడు మనం మన ఓన్ డేటా టైప్స్ని డిక్లేర్ చేయొచ్చు. అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ని డిక్లేర్ చేయడానికి మనకు యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ ఏంటి? స్ట్రక్చర్స్ ఒకటి, స్ట్రక్చర్స్, యూనియన్ అండ్ ఈనమ్. ఈ మూడు కూడా మనకు యూజర్ డిఫైన్ డేటా టైప్స్. అందులో స్ట్రక్చర్స్ అనేది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ కనుక్కోవాలి అనుకోండి. ఒక ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ కనుక్కోవాలి అంటే ఆ పర్సన్ యొక్క కరెంట్ డేట్ లో నుంచి ఆ పర్సన్ యొక్క బర్త్ డేట్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఏజ్ వచ్చేస్తుంది. కానీ ఈ సిడిబిడి అనేవి డేట్స్ కదా. అవునా? ఈ డేట్స్ ని స్టోర్ చేయడానికి మనకి ఏదైనా ప్రీ డిఫైన్ డేటా టైప్ ఉందా? అంటే ఈ ఫార్మాట్ లో డేట్ అంటే 23/11/2004 ఇలా డేట్ ని స్టోర్ చేయడానికి మనకి ఏదైనా ప్రీ డిఫైన్ ఫార్మాట్ ఉందా? లేదు. కాబట్టి ఇలాంటి కేసెస్ లో మనం మన ఓన్ డేటా టైప్ ని డిక్లేర్ చేస్తాం. సో స్ట్రక్ట్ డేట్ అనే ఒక స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసుకొని ఇంట్ డేట్ మంత్ ఇయర్, ఇంట్ డేట్ మంత్ ఇయర్, ఎందుకంటే మనకి ఈ మూడే కదా ఉండేది, డేట్ మంత్ ఇయర్. సో ఇలా మనం ఒక స్ట్రక్చర్ని డిక్లేర్ చేసుకుంటే ఇప్పుడు మన ఓన్ డేటా టైప్ క్రియేట్ అయిపోయింది. ఈ డేటా టైప్కి వేరియబుల్స్, ఎందుకంటే మనం ఇంట్ అనేది ఒక డేటా టైప్ అయితే ఇంట్ ఏ అనేది వేరియబుల్ కదా. సో అలాగే స్ట్రక్ట్ డేట్ సిడి కామా బిడి కామా ఏజ్ అనేది రాసి, సో దీనికి కొంచెం లాజిక్ రాస్తే మనకు మన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఎప్పుడైతే మనము ఇట్లాంటి ప్రీ డిఫైన్ డేటా టైప్స్ ఉండవో, ఓకే, ప్రీ డిఫైన్ డేటా టైప్స్ మనకు పనికి రావో, అక్కడ మనం మన ఓన్ డేటా టైప్ని క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకోవడానికి మనకున్న కాన్సెప్టే స్ట్రక్చర్. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.